హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 2024లో తయారు చేసిన KTM డ్యూక్ 390 బ్లూ కలర్ వెహికల్ అయితే మన ముందు ఉంది. ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే ఈ వెహికల్ నేను రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించింది అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేస్తాను. మీరు ఈ వెహికల్ కొనుక్కోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఇంజిన్ విషయానికి వస్తే సింగిల్ సిలిండర్ 4-stroke 4 valves లిక్విడ్ కూల్డ్ 399cc BS 6.2 DOS ఇంజిన్తో లభిస్తూ ఉంది. 46 PS పవర్ 39 Nm టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసింది. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది నేను ఈ వెహికల్ రైడ్ చేసేటప్పుడు గోప్రో వ్యూలో మాట్లాడతాను. ఇంకా గేర్స్ విషయానికి వస్తే 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు. 6 గేర్లు అయితే ఉంటాయి అన్నమాట. క్విక్ షిఫ్టర్ ప్లస్కి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసింది. అంటే గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ మీరు యాక్సిలేటర్ అనేది డౌన్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో యాక్సిలేటర్ ఇచ్చినప్పుడే మీరు గేర్లు అయితే వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ క్లచ్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, అలాగే ఫ్రంట్ బ్రేక్ లివర్ని కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఓపెన్ చైన్తో లభిస్తూ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, పూర్తిగా చైన్ అయితే ఓపెన్ చేశారు కాబట్టి ఎవ్రీ 500 kilometers చైన్ క్లీన్ చేసుకోవాలి, లేకపోతే ఈ చైన్ అనేది త్వరగా పాడైపోయింది అనమాట. బ్రేక్స్ విషయానికి వస్తే డ్యూయల్ డిస్క్ విత్ డ్యూయల్ ఛానల్ ABSకి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసింది అనమాట. ఫ్రంట్ సైడ్ 320mm పెద్ద డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి బ్రేక్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ABS రింగ్ కూడా ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారనమాట. బ్యాక్ సైడ్ మీకు 240mm పెద్ద డిస్క్ బ్రేక్ ఇచ్చారు. ఇది కూడా కొద్దిగా పెద్ద డిస్క్ బ్రేక్ అనేది చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ కూడా మీకు డిస్క్ ఇలా ఉండిద్ది చూస్తానికి. అలాగే ABS రింగ్ కూడా ఇక్కడైతే ప్రొవైడ్ చేశారనమాట. వైబ్రేమో బ్రేక్ ప్యాడ్స్తో ఈ వెహికల్ అయితే మనకి లభిస్తూ ఉంది. బ్రేక్స్ అయితే మాత్రం మీకు చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. బ్రేక్స్ ఎలా పడుతుంది అనేది కూడా నేను రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే 43mm అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు WP Apex కంపెనీ దగ్గర నుంచి. సో సస్పెన్షన్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉంది. హాఫ్ సెట్ మోనోషాక్ అయితే ఇచ్చారు. దీన్ని మీరు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా WP Apex సస్పెన్షన్ అనమాట. మీకు కొద్దిగా లెఫ్ట్ సైడ్కి అయితే ఉండిద్ది. ఇక్కడ మీరు చూడొచ్చు, హాఫ్ సెట్ మోనోషాక్ అనమాట ఇది. సో సస్పెన్షన్ కూడా చాలా బాగుండిద్ది. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 17-inch alloy వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో ఈ వెహికల్ లభిస్తుంది. మెడ్జెల్లర్ టైర్స్ అయితే ఇచ్చారనమాట. ఫ్రంట్స్ అయినా మీకు 110 సెక్షన్ టైర్ అయితే ఉండిద్ది. బ్యాక్స్ అయినా 150 సెక్షన్ టైరు. టైర్స్ గ్రిప్ అయితే చాలా బాగుందన్నమాట. కాస్ట్లీ టైర్స్ అయితే ఈ వెహికల్లో యూజ్ చేశారు. ఇప్పుడు నేను ఆఫ్ రోడ్లో అయితే ఉన్నాను. ఇప్పుడు దాకా నేను ఇక్కడ కొద్ది దూరం రైడ్ చేశాను అనమాట. నాకు ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది. డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 183mm అనేది ఇచ్చారు. కొద్దిగా గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అయితే కొద్దిగా ఎక్కువ ఇచ్చారు కాబట్టి పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ మీరు క్రాస్ చేసినా సరే అంత తొందరగా ఇంజిన్ దగ్గర తగలదు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. 800mm సీట్ హైట్ అయితే ఇచ్చారు. నేను 5'8" హైట్ అయితే ఉంటాను. నాకైతే కాళ్ళు పర్ఫెక్ట్గా కింద అందిని అనమాట. ఒకవేళ 5.5 కన్నా హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో షోరూమ్కి వెళ్ళి వెహికల్ మీద ఇలా ఎక్కి కూర్చొని కాళ్ళు అందుతున్నాయో లేదో చెక్ చేసుకోండి. 168 kgs వెయిట్ బ్రో. కొద్దిగా వెయిట్ అయితే అనిపించింది. నాకైతే మాత్రం కాళ్ళు పర్ఫెక్ట్గా కింద అందిని కాబట్టి అంత వెయిట్ అయితే అనిపించట్లేదు. నాకైతే చాలా కాంపాక్ట్గా ఉంది. ఫ్యూయల్ కెపాసిటీ కూడా కొద్దిగా పెంచారని చెప్పుకోవచ్చు. 15 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అనమాట. మొత్తం మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు. ఫిట్ అండ్ ఫినిషింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఈ వెహికల్లో. స్విచెస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, హ్యాండిల్కి రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉందన్నమాట. ఇది కూడా కొద్దిగా రీడిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఇచ్చారు. ఇక్కడ హజార్ లైట్ స్విచ్ అయితే ఉంది. ఈ కన్సోల్ని నావిగేట్ చేసుకోవడానికి ఇక్కడ కొన్ని బటన్స్ అయితే ఇచ్చారనమాట. సిగ్నల్ లైట్ స్విచ్ అయితే ఉంది, హార్న్ అయితే ఉంది. సో స్విచెస్ క్వాలిటీ అయితే నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది. ఇంకా కన్సోల్లో ఉన్న ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా ఫీచర్స్ ఉన్నాయి బ్రో. 1-2 చాలా ఫీచర్స్ అయితే ఈ వెహికల్లో ఇంక్లూడ్ చేశారని చెప్పుకోవచ్చు. 5 inches ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, డ్యూక్ 390 అని చెప్పేసి గ్రాఫిక్స్ అయితే వచ్చింది. ఇక్కడ మీకు RPM లైట్ అయితే ఉంది. సిగ్నల్ లైట్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఉంది. ABS ఉంది. మాల్ ఫంక్షన్ లైట్ ఇండికేటర్ ఉంది. ఇక్కడ మీకు లో ఫ్యూయల్ వార్నింగ్ లైట్ ఉంది. డిజిటల్ ఫ్యూయల్ గేజ్ ఉంది. ట్రిప్ మీటర్స్ అయితే ఉన్నాయి. స్పీడోమీటర్ కిల్ స్విచ్ ఆన్ చేస్తే మాత్రం ఫ్యూయల్ రిజర్వ్లో ఉన్నట్టుగా చూపిస్తూ ఉందన్నమాట. రైడింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి. అలాగే ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. ఇట్లా మనకి చాలా ఫీచర్స్ అయితే ఈ వెహికల్లో ఇంక్లూడ్ చేశారని చెప్పుకోవచ్చు. ఇంకా మనము సీట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు, స్ప్లిట్ సీట్ అయితే ఇచ్చారు. రైడర్ సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. నాకైతే మాత్రం పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా బాగుండిద్ది. మరీ అంత చిన్నగా అయితే ఏమీ లేదు, కొద్దిగా పెద్దగానే ఇచ్చారు. స్ప్లిట్ గ్రాబ్ రైల్ అయితే ఉంది. క్వాలిటీ కూడా ఇది చాలా బాగుంది బ్రో. ఎవరైనా పిలియన్ రైడర్ వెళ్తుంటే మాత్రం ఇది పట్టుకొని కూర్చొని వెళ్ళడానికి చాలా కంఫర్టబుల్గా డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. లైట్స్ విషయానికి వస్తే నాకు పర్సనల్గా హెడ్లైట్ అయితే చాలా బాగా నచ్చిందనమాట. లైవ్లో చూస్తేనే మీకు నచ్చిద్ది, ఫోటోలో చూస్తే మాత్రం మీకు నచ్చకపోవచ్చు. చిన్న LED హెడ్లైట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీకు DRLs ఉన్నాయి కదా, ఇవి కొద్దిగా బయటకు అయితే ఇచ్చారనమాట. సో ఇది చూస్తానికి కొద్దిగా అట్రాక్టివ్గా అయితే అనిపించింది. ఫస్ట్లో చూసినప్పుడు నాకు నచ్చలేదన్నమాట. ఈ వెహికల్ లాంచ్ అయినప్పుడు నిదానంగా చూడంగా మీకే నచ్చిద్ది. ఇంకా బ్యాక్ సైడ్ మీకు LED టెయిల్ లైట్ అయితే ఇచ్చారు. అలాగే సిగ్నల్ లైట్స్ కూడా మీకు LEDతోనే లభిస్తూ ఉన్నాయి. హజార్ లైట్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ వెహికల్ మొత్తం లైట్స్ అయితే LED యూజ్ చేశారనమాట.
క్విక్ షిఫ్టర్ ఉంది. క్విక్ షిఫ్టర్ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉంది. నేను రైడ్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు అది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది. మిర్రర్స్ కూడా మనకి హై క్వాలిటీ మిర్రర్స్ అయితే యూజ్ చేశారనమాట. ఇంతకుముందు మిర్రర్స్తో కంపేర్ చేసుకుంటే ఈసారి మిర్రర్స్ కూడా కొద్దిగా అప్గ్రేడ్ చేశారని చెప్పుకోవచ్చు. ఇందాక నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లోనే, క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ అయితే మీ ఫింగర్స్కి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే సస్పెన్షన్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, కంప్రెస్ అండ్ రీబాండ్ చేసుకోవచ్చు అనమాట. సో అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే ఫ్రంట్ సైడ్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. బ్యాక్ సైడ్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇట్లాంటి మంచి మంచి ఫీచర్స్తో KTM డ్యూక్ 390 2024 మోడల్ అయితే లభిస్తూ ఉంది. ఆరెంజ్ కలర్ అయితే మాత్రం చూస్తానికి చాలా బాగుందన్నమాట. ఆరెంజ్ కలర్ ఫ్యూయల్ ట్యాంక్, ఆరెంజ్ కలర్ సీట్స్తో అది లుక్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఇది కొత్తగా లాంచ్ చేసిన కలర్ అనమాట, బ్లూ కలర్. సో మీ అందరికీ డిఫరెంట్ కలర్ చూపిద్దామని చెప్పేసి ఈ వెహికల్ అయితే షూట్ చేయడానికి తీసుకొచ్చాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా స్పెసిఫికేషన్స్ గురించి అయితే ఇప్పుడు ఈ వెహికల్ని రైడ్ చేస్తాను. రైడ్ చేసినప్పుడు నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. 2024 KTM డ్యూక్ 390 బ్లూ కలర్ వెహికల్ మీద అయితే ఇప్పుడు నేను కూర్చొని ఉన్నాను. ఈ వెహికల్ రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటా. సో చూసారు కదా ఎగ్జాస్ట్ సౌండ్ అయితే. ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ అయితే ఇచ్చారు. కన్సోల్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది. వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. చాలా కాంపాక్ట్ అయితే ఉంది వెహికల్ అయితే. క్లచ్ కూడా చాలా స్మూత్గా ఉంది. అసలు ఫస్ట్ గేర్లోనే ఇట్లా దూకుతూ ఉంది. క్విక్ షిఫ్టర్ ప్లస్ అయితే ఈ వెహికల్లో ఇచ్చారని చెప్పాను కదా ఇందాక మీకు స్పెసిఫికేషన్స్లో. ఇక్కడ మీరు చూడొచ్చు క్లచ్ అయితే నేనేమి యూజ్ చేయట్లేదు. యాక్సిలేటర్ కూడా కొంచెం ముందుగానే యాక్సిలేటర్ అయితే ఇచ్చాను కదా. సో 4th గేర్ అయితే వేసా. ఇక 5th గేర్ కూడా వేసాను చూడొచ్చు. అది 6th గేర్ కూడా వేసేసాను అనమాట. సో యాక్సిలేటర్ అనేది మీరు తగ్గించకుండా క్లచ్ పట్టుకోకుండా గేర్లు అయితే వేయచ్చు. క్విక్ షిఫ్టర్ ప్లస్ కాబట్టి డౌన్ చేయొచ్చు అనమాట. ఇదిగో 5th గేరు, 4th గేరు, 3rd గేర్ కూడా వచ్చాయన్నమాట. చాలా ఫన్ అయితే ఉంటుంది ఇట్లా రైడ్ చేస్తూ ఉంటే. క్విక్ షిఫ్టర్ ఉంటే మాత్రం ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. క్విక్ షిఫ్టర్ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉంది. టాప్ స్పీడ్ విషయానికి వస్తే 150 అయితే ఈజీగా వెళ్ళగలదు బ్రో. మైలేజ్ కూడా మీరు 25 కిలోమీటర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది పెర్ఫార్మెన్స్ వెహికల్ కాబట్టి అంత ఎక్కువ మైలేజ్ అయితే రాదనమాట. సో ఈ వెహికల్ కొనుక్కున్న వాళ్ళు ఆ రైడ్ని ఎంజాయ్ చేయడానికి మాత్రమే కొనుక్కుంటారు. 46 PS పవర్, 39 Nm టార్క్ అయితే ఇంజన్ జనరేట్ చేసింది కాబట్టి పెర్ఫార్మెన్స్ మీరే చెక్ చేయండి. 320 mm డిస్క్ బ్రేక్, బ్యాక్ సైడ్ 240 mm డిస్క్ బ్రేక్ అనమాట. పెద్ద డిస్క్ బ్రేక్స్ అయితే ఇచ్చారు. బ్రేక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. అసలు భలే ఉంది బ్రో బండి అయితే. సిటీలో కూడా మీరు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఈ వెహికల్ పర్చేస్ చేస్తే. ఫ్రంట్ బ్రేక్ అయితే మాత్రం చాలా బాగా పడుతుంది. ఇంకొకటి స్పెషల్ ఏంటంటే ఈ వెహికల్లో సస్పెన్షన్ అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. WP 43 mm అపెక్స్ అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అనమాట. కంప్రెస్ చేసుకోవచ్చు, రీబౌండ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ కూడా మీకు హాఫ్ సెట్ మోనోషాక్ అయితే ఇచ్చారు, దాన్ని కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. 183 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు బ్రో. కొద్దిగా ఈ వెహికల్ ఎక్కువగానే ఉంది గ్రౌండ్ క్లియరెన్స్ అయితే. స్లిప్పర్ క్లచ్ కూడా ఉంది. కార్నరింగ్ ABS కానీ ఇట్లాంటి చాలా ఫీచర్స్ అయితే ఈ వెహికల్లో ఇంక్లూడ్ చేశారు. ప్రస్తుతానికి విజయవాడ షోరూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. షూట్ అయిపోయింది కదా, వెహికల్ తీసుకొని షోరూమ్ వాళ్ళకి ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోయి ఎడిట్ చేసి ఇంకా అప్లోడ్ చేయడమే. ట్రాన్స్మిషన్ కూడా స్మూత్గానే ఉంది, ఎక్కడ ప్రాబ్లం అయితే ఏం లేదు. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ స్టక్ అవ్వటం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఇప్పటిదాకా నేను నోటీస్ చేయలేదు. చాలా దూరం అయితే రైడ్ చేశా. అడ్వెంచర్ 390 ఒకటి, డ్యూక్ 390 రెండు వెహికల్స్ షూట్ చేయడానికి తీసుకొచ్చాను అనమాట షోరూమ్ దగ్గర నుంచి. సో రెండు కూడా చాలా బాగా పెర్ఫామ్ చేసినాయి. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇదే నాకు బాగా నచ్చింది అనమాట పెర్ఫార్మెన్స్ కానీ. సో ఇది అప్డేట్ చేశారు కదా ఇంజిన్ అయితే, 399cc ఇంజిను. ప్రతి వెహికల్లో కూడా కాన్స్ ఉంటాయి బ్రో. సో ఈ వెహికల్లో కూడా కాన్స్ అయితే ఉన్నాయన్నమాట. అందులో ఫస్ట్ కాన్ వచ్చేటప్పటికి ప్రైస్ అని చెప్పుకోవచ్చు. ప్రైస్ అయితే ఎక్కువే పెడతారు KTM వాళ్ళు. కానీ డబ్బులు పోతే పోయినాయి, నాకు పెర్ఫార్మెన్స్ ఉండాలి అని అనుకుంటే మాత్రం దిస్ ఇస్ ద వెహికల్ అనమాట. పెర్ఫార్మెన్స్ బాగుంటుంది కాబట్టి మీరు పెర్ఫార్మెన్స్ కోసమే ఈ వెహికల్ అయితే కొనుక్కోవచ్చు. 400cc బెస్ట్ వెహికల్ భయ్యా. ప్రైస్ ఎక్కువ ఉంది, అదొకటే నాకు నచ్చలేదు.
అయినప్పటికీ చాలా ఫీచర్స్ అయితే అప్గ్రేడ్ చేశారనమాట ఇంతకుముందు KTM 390తో కంపేర్ చేసుకుంటే. లుక్స్ పరంగా చూసుకున్నట్లయితే పాత KTM లుక్స్ నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇది కొద్దిగా లుక్స్ పరంగా చూసుకుంటే ఒక పాయింట్ డౌన్ అయితే ఉండిద్ది, బట్ చూడంగా మీకు హెడ్లైట్ ఇది కూడా బాగా నచ్చింది అనమాట. ఆరెంజ్ కలర్ అయితే హెడ్లైట్ నాకు బాగుంది. బ్లూ కలర్ ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర చూస్తానికి ఇది కూడా బాగుంది. సో ఫిట్ అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది అనమాట. హజార్డ్ లైట్స్ అయితే ఇచ్చారు. ఎక్కువ స్పీడ్ వెళ్తుంటే ఇక్కడ చూడొచ్చు రెడ్ కలర్లో చూపిస్తుంది కదా, సో స్లోగా వెళ్ళండి అని చెప్పేసి అర్థం అనమాట అది. సో ఇది ఫ్రెండ్స్ 390 యొక్క నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఇంకా చాలా డౌట్స్ అయితే ఉంటే నాకు అర్థమైంది. ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.